పొలిటికల్ అనుభవం లేదు, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేరను, కానీ వ్యక్తిగత అభిప్రాయం అది. సో ఇలాంటి వాటికి ఎవరికైనా రైట్ ఉందండి, సార్ చెప్పింది సత్యమే. సో ఈ సత్యానికి వాళ్ళు ఎందుకు అంత సెన్సిటివ్ గా ఫీల్ అయ్యారు? ఒకవేళ ఏదైనా ఫీల్ అయ్యి ఉంటే కనుక ఆ మనస్తాపానికో లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ తో అదేదో వాళ్ళు హర్ట్ అయి ఉంటే వాళ్ళ మనస్తాపానికి గురవడం సమంజసం. కానీ దానికి ప్రతిచర్యగా ఈ రకమైనటువంటి ఫిజికల్ గా వాళ్ళని మీద ఈ చర్య తీసుకోవడం, ఈ రకంగా దాడి చేయడం మాత్రం నిజంగా నేను అభిమానులైనా సరే నేను అది హర్షించలేకపోతున్నాను, అది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా క్రమశిక్షణకు మారిపోయిన చిరంజీవి అని నా అభిమానులు అంటున్నారు. అది చిరంజీవి ఎవరికి కూడాను ఇలాంటివి చెయ్యండి అని ఎప్పుడు వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు చెప్పడు, అలాంటి నేచర్ నాది కాదు. సో నన్ను ఫాలో అయ్యి నన్ను అభిమానించి నా ఆశయాలు తమ ఆశయాలుగా చేసిన అభిమానులు ఇలాంటి దాడులు ఇంకెప్పుడు చేయకూడదు. అండ్ కొంతమంది అభిమానులు మేము కాదని ఎవరో చేశారు, ఎన్ని అనవసర అప్రస్తులు. ఇది ఖచ్చితంగా అభిమానులు ఇంత ఆవేశాలకి ఇంత కోపతాపాలకి లోనవ్వకూడదు. వాళ్ళు మనస్తాపానికి గురయ్యారు, దానికి బాధపడ్డారంటే ఓకే, అది అంతవరకు వాళ్ళ వ్యక్తిగతంగా అభినందించుకునే అభిమానం అయ్యిండదు. కానీ ఈ రకంగా నా సోదరుడు, నా కుటుంబంలాగా మేము సినిమా పరిశ్రమ ఉండేవాళ్ళం, మా మధ్య ఇలాంటివి జరగడం నిజంగా ఒక దురదృష్టకరం. నేను అందుకని మనస్ఫూర్తిగా నేను దీన్ని వ్యక్తిగతంగా రాజశేఖర్ని, జీవితాన్ని, వాళ్ళ పిల్లల్ని చూసేంత వరకు నాకు నా మనస్తాపానికి ఒక కుదురు పడేలా లేదు. అందుకని మార్నింగ్ వచ్చి అది ఇంకా వెయిట్ చేశాను. బట్ ఇది ఈ రోజున ఇతనితో జరిగిన దానికి నేను నా మనస్తాపాన్ని, నా బాధను తెలియజేసుకుని నాకు ఇప్పుడు నా మనసు కుదురు పడింది. రాజశేఖర్, ఈ జరిగే దానికి మీకు మీ కుటుంబాన్ని నిజంగా నేను చెప్తాను, ఫర్ ఎవ్రీ వన్ మనం ఫ్యాన్స్ అనేదానికి నిజం చెప్తాను. మీ కోపం ఆవేశాన్ని, ముఖ్యంగా జీవిత యొక్క ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. రసికలతో వెళ్తారు, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉంది. సో అలాంటి వాళ్ళ మీద దొండలు చేసే చర్య లాంటి నిజం చెప్తాను. అది ఎవరికైనా సరే ఒక రకమైన మనస్తాపాన్ని, ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తుంది. సో ఒక ఆడపడుచుగా తను పడే ఆ టెన్షన్ నుంచి మాటలు నిజంగా అర్థం చేసుకోగలరు. అమ్మా ప్లీజ్, నా అభిమానులు అనేవాళ్ళు నిజంగా చెప్తున్నాను, వాళ్ళు సరైన దారిలో క్రమశిక్షణతో వెళ్తున్న వాళ్ళే. ఇది ఎందుకు రియాక్ట్ అయ్యారు ఏమిటి అనే దాని మీద నిజంగా నేను చూస్తున్నాను. నేను పర్సనల్ గా వాళ్ళందరికీ నేను పిలిచి ఇది జరగకూడదు, ఇలాంటి ఉండకూడదు, ఇది మన కల్చర్ కాదు అని మరొకసారి నేను వాళ్ళని తెలియజేస్తాను. దానివల్ల మాత్రం మీరు కావద్దు. నేను క్షమించండి అని ఒక మాట తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్.